హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. ఇటీవలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 170 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 164 గెలుచుకోవటం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో, ఆ 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవటం ఎన్డీఏ కూటమి శ్రేణులు, కార్యకర్తలు, నేతలకు అంత ఇచ్చింది. ఇంతకీ ఆ 10 మంది ఎవరంటే, వారిలో మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న వారు ఉన్నారు. ప్రథమంగా చెప్పుకోదగింది వారిలో కొడాలి నాని. బూతుల మంత్రిగా పేరొందిన ఈ కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని. ఈయన నోరు తెరిస్తే చాలు తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుని, ఆయన కుమారుడు లోకేష్ని తోలునాటంలో రకరకాల జంతువుల పేర్లు పెట్టి విచిత్ర పోలికలతోనూ తీవ్రంగా మనుషులెవరు సభ్య సమాజం హర్షించని భాషలో తిట్టడంలో ఈయన నిపుణుడు. ఈయన ప్రసంగాన్ని వినలేక, ఈయన బూతుల పంచాంగాన్ని వినలేక చుట్టుపక్కల వారు చెవులు మూసుకుంటారంటే అతిశయోక్తి కాదు. టీవీలో కనిపించాడంటే, లేదా అసెంబ్లీలో మాట్లాడడానికి లేచాడంటే, వచ్చాడు బూతుల మంత్రి ఆయన అనుకోవటం పరిపాటి అయింది. అంతటి ఘనఖ్యాతిని సంపాదించుకున్న ఈ కొడాలి నాని ఈసారి గుడివాడ నియోజకవర్గంలో తీవ్ర పరాజయం పొందారు. ఆ తరువాత అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా వ్యవహరించిన అనిల్ కుమార్ యాదవ్కు నోరు ఎక్కువ, ఆవేశం ఎక్కువే. అందుకని సాక్షాత్తు శాసనసభలోనే రండిరా తేల్చుకుందామంటూ చొక్కా చేతులు పైకి మెడతపెట్టగలరు. చంద్రబాబు పైన, లోకేష్ పైన ఎవరినైనా ఏకవచనంతో సంబోధించగలరు. ఇక తొడచడచడాలు, ఇతర సవాళ్ళు విసటాలు, నువ్వా నేను చూసుకుందామంటాలు. అలాంటి అనిల్ కుమార్ యాదవ్ ఈసారి నెల్లూరు నుంచి వచ్చి నర్సరాపేట ఎంపీగా పోటీ చేసి ఘోర పరాజయం చెందారు. అంబటి రాంబాబు అందరికి తెలిసిన వ్యక్తే. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా, అంతకుముందు ఎమ్మెల్యేగా ఈయన చేష్టలు అన్నీ ఇన్ని కావు. గతంలో ఒక మహిళకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటంలోనూ, ఆమె అందాన్ని వర్ణించడంలోనూ సోషల్ మీడియాకు దొరికి అభాస్పాలైన అంబటి రాంబాబుకు అదేమీ పట్టించుకోకుండా జగన్ మంత్రి పదవి ఇచ్చారు. కొన్ని ఆ తర్వాతనైనా అంబటి రాంబాబు బుద్ధిగా పద్ధతిగా ఉంటారంటే అది లేదు. సాక్షాత్తు అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ని నోడుకొచ్చినట్టు తోలనాడి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆక్రోశంతో సభను వదిలి వెళ్ళిపోవడానికి, మళ్ళీ ఈ సభలో కంటూ వస్తే ముఖ్యమంత్రి గారు తిరిగి వస్తానని వెళ్ళిపోవడానికి కారకుడయ్యారు. పైగా చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళందరూ చూసే అది గౌరవ సభ కాదు, కౌరవ సభ అనే అభివర్ణించి వెళ్ళిపోవటం మనందరం చూశాం. ఇలాంటి బూతుల మంత్రి, బూతులకే బూతులు నేర్పగల మంత్రి అంబటి రాంబాబు ఈ ఎన్నికల్లో సత్యనపల్లిలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక తర్వాత అవంతి శ్రీనివాస్, ఈయన గతంలో మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఒక మహిళతో చేసిన అసభ్యకర సంభాషణలు సోషల్ మీడియాకి చిక్కాయి. ఆవిడతో అంతరంగంగా జరిపిన సంభాషణలు ఈయన పరువు తీశాయి. ఆయన కూడా ఇప్పుడు పరాజయం బాటలో పడ్డారు. కృష్ణా జిల్లాకు చెందిన ఈ మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర వివాదాస్పద వ్యక్తి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, ఏదంటే చేసేయటం, మోకళ్ళు వెంటేసుకుని వెళ్లి దండయాత్రకు పాల్పడటం ఈయన స్పెషాలిటీ. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి ఇంటిపైనే దాడికి యత్నించిన చరిత్ర అయ్యింది. ఆ తర్వాత కూడా తన పంధాన్ని మార్చుకోకుండా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాను నిలుచున్న పెనలూరు నియోజకవర్గంలో భాగమైన పోరంగి జెడ్పీ హై స్కూల్లో ఎంత గందరగోళం సృష్టించారో, ఎంత హడావుడి చేశారో మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ప్రతి ప్రెస్ మీట్లోనూ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, ఇలా ఎవరినైనా సరే ప్రతిపక్ష నాయకుల్ని తీవ్ర అభ్యంతర పద్యాలతో దూషించడం ఈయనకున్న మరొక స్పెషాలిటీ. ఈయన కూడా పెనమలూరు నుంచి పరాజయం పాలయ్యారు. తర్వాత మాజీ మంత్రి రోజా గురించి ఎంత చెప్పుకున్నదో తక్కువే. తను ఫైర్ బ్రాండ్గా అభివర్ణించుకున్న రోజా ప్రత్యర్థులను తిట్టడంలో అందరికంటే 4 ఆకులు ఎక్కువే చదివారు. ఏ మాట పడితే ఆ మాట అనటం, తాను ఒక మహిళనని కూడా భావించకుండా వాడరాని, ఇతరులు సహించలేని భాషలో ప్రత్యర్థులను, ముఖ్యంగా చంద్రబాబును, లోకేష్లను తిట్టడం ఈవిడికి వెనతో పెట్టిన విద్య. చాలా సందర్భాల్లో ఈవిడ వ్యవహార శైలి తీవ్ర అభ్యంతరకరం, ఆక్షేపణీయంగా ఉంది. అయినప్పటికీ తన పందాన్ని మార్చుకుని రోజా ఈ ఎన్నికల్లో నగరం నుంచి ఓడిపోయారు. ఇక కృష్ణా జిల్లాకి చెందిన మరొక మంత్రి పేర్ని నాని, మాజీ మంత్రి. ఈయన ఈ ఎన్నికల్లో పొడి చేయనప్పటికీ తన తనయుడు కిట్టుకు తన వారసుడిగా టికెట్ ఇప్పించుకున్నారు. ఈయన కూడా వాక్చాతుర్యంతో పవన్ కళ్యాణ్ను, చంద్రబాబును, లోకేష్ను విపరీతంగా దూషించగల నేత. పలు భూ ఆక్రమణలు, ఇతర అవకతవకలు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న పేర్ని నాని మచిలీపట్నం ప్రాంతంలో తనదైన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. దాంట్లో ఇతరులెవరూ ప్రవేశించకుండా కట్టడి చేయగలిగారు. సాక్షాత్తు తమ పార్టీ ఎంపీ అయిన, మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరిని కూడా తన నియోజకవర్గంలోకి ప్రవేశించాలంటే తన అనుమతి లేనిదే కుదరదన్నంత రీతిలో ఈయన అధికారం చెలాయించారు. ఆయన ఏం చెబితే అది అక్కడ వేదం, రాజ్యంగా చెలామణి అయింది. కానీ ఎన్నికల్లో తప్పుకుని తన కుమారుడు కిట్టుని తన వారసుగా నింపి ఈయన కూడా భంగపాటుకు గురయ్యారు. తరువాత వల్లభనేని వంశీమోహన్, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే అయిన, మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ తనకు భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని కూడా ఆ కృతజ్ఞత లేకుండా విపరీతంగా దూషించడంలో ప్రవీణులయ్యారు. చంద్రబాబు నాయుడు సతీమణి
భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా తీవ్ర కలకలం రేపాయి. ఆ తరువాత దానికి ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ ప్రజల ఆగ్రహం చల్లారలేదు. రాజకీయాలు ఊసు లేకుండా ఇంట్లో తన పని తాను చేసుకుంటూ ఉండే ఒక ఇల్లాలిపై వంశీమోహన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా బజారుకు ఇచ్చాయి. ఆయనను ప్రస్తుతం మాజీ శాసనసభ్యుడిని చేసి గన్నవరం నుంచి పలాయనం చెతికించేలా చేశాయి. ఇక మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇది ఒక ప్రత్యేక రాజ్యం. చంబోలయ్య తరహాలో మొన్నటిదాకా అక్కడ ఆయన తన కార్యకలాపాలు సాగించారు. తన సోదరుడు వెంకటరామరెడ్డితో కలిసి బూత్ క్యాప్చరింగ్లు, రిగ్గింగులు, ఎదురొచ్చి మన కొట్టడాలు, ప్రత్యర్థులను గ్రామం నుంచి పంపేయించడాలు ఇలాంటివి ఎన్నో చేశారు. ఈయన దాడికి దడిసి ఎంతోమంది తెలుగుదేశం సానుభూతిపరులు గ్రామాలను వీడి ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నారు. అలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఒక అడుగు ముందుకు వేసి సాక్షాత్తు పోలింగ్ జరుగుతున్న కేంద్రంలో ప్రవేశించి ఈవీఎంను పగలగొట్టారు. ఆ దృశ్యం వీడియోలో చిక్కడంతో దేశవ్యాప్తంగా ఈయన ప్రవర్తనపై తీవ్ర ఆక్షేపణ వచ్చింది. అలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక ఎప్పటికీ మాచర్లలో తనకు ఎదురేలేదనుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ ఎన్నికల్లో తీవ్ర పరాజయానికి గురయ్యారు. ఇంకా వీరందరూ ఎమ్మెల్యేలుగాను మంత్రులుగాను వ్యవహరించేవారైతే ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఈయన ఎమ్మెల్యే కావాలనేది ఈయన చిరకాల వాంఛ. గతంలో తెలుగుదేశం తరఫున గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్. ఈ దేవినేని అవినాష్ మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ కుమారుడు. ఈయన విద్యాధికుడు, సంస్కారి. అయితే తన అనుచరులు చేసే రౌడీజాన్ని, దౌష్ట్యాన్ని, దౌర్జన్యాలని ఈయన అరికట్టలేక తీవ్ర విమర్శల పాలవుతున్నారు. అందుకనే తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపై విజయవాడలో జరిగిన దాడిలోనైనా, కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్తో అనుచరులతో పాటు దండయాత్రకు వెళ్లిన వారిలో ఈయన అనుచరులు కూడా ఉన్నారని అంటారు. అదేవిధంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో కూడా దేవినేని అవినాష్ అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడలోనే తెలుగుదేశం పార్టి ప్రధాన నాయకుడైన చెడుపాటి గాంధీపై దేవినేని అవినాష్ అనుచరులు దాడి చేసి తాళంచేలు గుర్తుతో కంట్లో బడవడంతో గాంధీ కనుకోల్పోయారు. ఇవన్నీ కూడా అవినాష్పై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి అక్కడ గద్దెరామ్మోహన్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ విధంగా పేరుకున్న ఈ 10 మంది తాము ఓడిపోవడం ద్వారా ఎన్డీఏ శ్రేణుల్లో అమితోత్సాహాన్ని కలిగించారు. వారికి అంతులేని ఆనందాన్ని మిగిల్చారు. థ్యాంక్ యూ.